ప్రభు నామమున అందరికీ వందనాలమ్మా. ఆరాధన అంటే ఏంటి? మనందరం చర్చికి వస్తాం ప్రతి ఆదివారం. కొందరు రోగులుగా వస్తున్నారు, కొందరు స్వస్థతల కొరకు వస్తారు. కానీ కొందరు అలా కాదు, దేవుణ్ణి ఆరాధించడానికే వస్తారు. ఎందుకు వస్తారు? దేవుణ్ణి ఆరాధించడానికి. ఎందుకంటే ఈ పునరుద్ధరణ సమయం దేవాతి దేవుడు మరణించి లేచిన సమయం మన కొరకు. కనుక దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించే వీటిలో కూడా కొన్ని విధమైన ఆరాధనలు ఉంటాయి. ఒక్కొక్కరు ఆత్మతో ఆరాధిస్తారు, ఒక్కొక్కరు కన్నీళ్లతో ఆరాధిస్తారు, ఒక్కొక్కరు ప్రార్థనతో ఆరాధిస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆరాధిస్తారు. సపోజ్ ఇప్పుడు ఒక కూర వండుకుంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకుంటారు కదా. అందరూ ఒకేలా వండాలంటే వండరు కదా. ఎవరికి నచ్చినట్టు, ఎవరు తింటున్నట్టు, అంటే వాళ్ళు ఎలా అయితే తినగలుగుతారో ఆ రీతిగా. ఇప్పుడు ఏ రోగం లేనోడు ఉప్పు కారం అన్నీ దానికి సమానంగా వేసుకుని తింటాడు. ఒకవేళ షుగర్ ఉన్నోడి పరిస్థితి ఏంటి, ఒకవేళ బీపీ ఉన్నోడి పరిస్థితి ఏంటి, ఇలా ఉంటారు కదా. అలాగే ఆరాధనలో కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆరాధించడం తెలియదు. దేవుడిని ఎలా ఆరాధించాలా, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తే దేవుడి సన్నిధిలో మనకు సహాయం అవుతుంది, మనం వచ్చి వెళ్తే సహాయం అవుతుంది. దేవుణ్ణి ఆరాధించేది కూడా తెలియాలి మనం. అంతేనా? మనం చూస్తుంటే వంట అయిద్దా, చేస్తుంటే వంట అయిద్దా? చేస్తుంటేనే వంట అయింది. చేత అయినా చేత కాకపోయినా ఏం చేస్తుంటారు, మనం ట్రై చేయాలి. పక్కన వాళ్ళని చూసేది మనం ఏం చేస్తుండాలి, నేర్చుకుంటున్నాము. అలా నేర్చుకున్నప్పుడే వంట మనం చేయగలుగుతాం. ఒకవేళ 4-5 సార్లు కుదరకపోయినా తర్వాత అయినా వంట కుదురుతుంది. సరే, ఈరోజు ఆరాధన అసలు ఎలా చేస్తారు, ఈయన్ని ఆరాధించాలంటే ఎలా, మనం అనుకున్న పనులు అవ్వాలి, మనకి దేవుడు సహాయం చేయాలి, అయితే ఎలా చేస్తే ఈయన మనకు సహాయం చేస్తాడు అనేది నేర్పిస్తాను. సరేనా? మొదట పైన ఆరాధన కాదు, పెదాలతో ఆరాధించకూడదు ఇంకా దేవుణ్ణి. చాలా మంది ఏం చేస్తుంటారు, పైకి మాటిస్తుంటారు కానీ లోపల మాత్రం కరెక్ట్గా ఉంటుంది కదా. అలా ఉండకూడదు. దేవుడికి పెదాలతో కాదు, ఆయన ఆరాధించే వాళ్ళు హృదయంతో ఆరాధించాలి. ఇప్పుడు పెదాలతో మాటలు చెప్పడం కదా, లోపల నుండి రావాలి కదా మాట. లోపల ఏముంటుంది? హృదయం ఉంటుంది. హృదయంలో నుండి వచ్చిన మాట స్థిరపరుస్తాడు దేవుడు. పెదాల మీదకి వచ్చిన మాటలు స్థిరపడవు. అంతేనా? కాబట్టి మొదట ఆయన ఆరాధించేవాడు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఏం చేయాలంటే, పూర్ణ అంటే ఏంటంటే పరిపూర్ణంగా, ఇంకా మత్సైనను మైనమైనను ఉండకూడదు. లోపల నుండి సంపూర్ణంగా. చూద్దాము సద్దితి ఉపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. దానికి లింక్ చూడండి అమ్మా. దేవాతి దేవుడు చెప్తున్న మాటలు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి తెలియని వాళ్ళు చాలా మంది వస్తున్నారు కాబట్టి మీ కొరకే ఇప్పుడు ఈ మాటలు. ఆయన ఎలా ఆరాధించాలి. 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. చాలమ్మా. ఇక్కడ ఎన్ని చెప్పాడు? ఒకటి పూర్ణ హృదయము, రెండోది పూర్ణ ఆత్మ, మూడోది పూర్ణ బలం అంట. ఒకవేళ నువ్వు బలహీనురాలువైనా శక్తి తెచ్చుకోవాలి ఆయన ఆరాధించడానికి. హల్లెలూయా. ఈ మూడిటి ప్రకారంగా ఆరాధిస్తేనే ఆయనకి ఇష్టం. అంతేనా? పెదాలతో ఆరాధిస్తే ఆయనకి ఇష్టము ఉండదు. ఒకటి, నీ పూర్ణ హృదయం కలిగి ఉండాలి, పూర్ణ ఆత్మ కలిగి ఉండాలి, పూర్ణ శక్తి కలిగి ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించేటప్పుడు శక్తి లేని పడిపోతుంటారు. అలా పడిపోకూడదు, నిలబడాలి దేవుడు మందిరంలో. ఎందుకంటే నువ్వు లోకంలో 1000 దినాలు పడిపోయి కదా దేవుడి సన్నిధిలోకి వచ్చింది. ఒక చెప్తానండి, అంతా అయిపోయినాకే దేవుడి సన్నిధికి వస్తారు. ఎవ్వరు కూడా డైరెక్ట్గా దేవుడి వద్దకు రావాలంటే రాదు. వాళ్ళ కార్యాలన్నీ ఎక్కడ అసాధ్యమైన ఇక్కడికి వస్తారు, సాధ్యంగా మారుస్తారని. హల్లెలూయా. అయినా ఆయన మార్చగలిగిన దేవుడు. నెట్టివేడు తోసివేస్తాడా? తోసివేడు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను, ఏ దిక్కు లేని వారికి నేనే దిక్కు అవుతానని వాగ్దానం చేసిన దేవుడు ఎవరిని కూడా తోసివేసే అవకాశం లేదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధన దేవుడు చేయాలి. అలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్
అమ్మాయి పట్టుకున్న బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయమ్మా? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఎవరన్నా చేసారా? అలా చేసిన వాళ్ళు ఉంటేనే కదా మనం చేయడానికి అవకాశం, అంతేనా? ఇప్పుడు ఒక మనిషి ఒక చర్చికి రావాలంటే ఇక్కడి నుంచి ఒక వ్యక్తి పోయి మాకు దేవుడు ఇది చేశాడంటేనే వాళ్ళు వస్తారు, లేకపోతే వస్తారా? రాదు, అంతేనా? అంటే ఆ వ్యక్తికి ముందు జరిగితేనే, ఆ వ్యక్తిపై సాక్ష్యం ఇస్తేనే ఇంకొకరు రాగలుగుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో సాక్ష్యం లేని మనుషులకు అర్థం, దేవుడి కొరకు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ కొరకే సాక్ష్యం కావాలి. అది జరిగిద్దంటే వస్తారు, అది జరగదంటే పోతారు. అలాగే బైబిల్లో కూడా అలా చేసిన వాళ్ళని చూస్తేనే మనం చేసేది, లేకపోతే చేయడం. మరి ఎలాంటి సమయాల్లో చేశారు, ఎవరు చేశారు దేవుడికి ఆరాధన? వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు చేశారా, శ్రమల్లో ఉన్నప్పుడు చేశారా? అన్ని బాగున్నప్పుడు చేసే ఆరాధన కన్నా శ్రమల్లో ఉన్నప్పుడు ఆరాధన బాగుంటుంది, అవునా? అప్పుడు మనస్ఫూర్తిగా చేస్తారు, అవునా కదా? మనస్ఫూర్తిగా అప్పుడు ఆరాధిస్తారు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అంటే దేవుళ్ళు ఒక మాట అడిగాడు, అయ్యా నా భక్తులు ఎన్ని రోజులు ఇలా బాధపడాలి, వాళ్ళు చూసి వాళ్ళ కన్నీడు చూసి నేను తట్టుకోలేకపోతున్నానంటే, నేను ఒకటి చెప్తున్నా, సేవకుల్లో ఏం లేదు, మళ్ళా చెప్తాను మీకు. నేను మీ కన్నీళ్ళు చూసి, మీ ప్రార్థన చూసి దేవుడు చేయాల్సిందే. ఇవి సోదులు కాదు, సిల్లంగిలు కాదు, పస్తీలు కాదు, మేము చేస్తామని చెప్పడానికి. ఇది దేవుడే చేయాలి, ఇది దేవుడి పని. కాబట్టి అది రోజుల, గంటల, వారాల, నెలల అంటే మాకు తెలియని విషయం. అది నీ ప్రార్థన బట్టి దేవుడిచ్చేదాన్ని బట్టి ఉంటుంది, అంతే. మధ్యవర్తిని నేను, ఎవరు నేను? మధ్యవర్తిని, నేను చేసేదాన్ని కాదు. నీ కన్నీళ్ళ ప్రార్థన దేవుడు ఒప్పుదాల. మీ ఇద్దరు ఉంటారనమాట. నీ ప్రార్థన బాగా ఆయనకు నచ్చిందనుకో, ఆయన ఏం చేస్తాడంటే నన్ను పిలుస్తాడు, పలానా గిఫ్ట్ నేను ఆమెకు ఇవ్వాలనుకుంటున్నా, పోయి అంటాడు. అది తీసుకొచ్చి నీకు ఇవ్వటమే నేను, నా పని అదే. యాకోబు రాయి నెత్తి కింద పట్టుకుని కొనుక్కున్నప్పుడు యాకోబు దర్శనం చూసాడా? చూడలేదా? చూసినప్పుడు యాకోబు దర్శనంలో ఏం కనపడింది? 2 లిచ్చులు. ఒక లిచ్చిన మీద ఒకళ్ళు ఎక్కుతున్నారు, ఇంకొక లిచ్చిన మీద దిగుతున్నారు. యాకోబు ఏం చేశాడు? ఎమ్మటిని ఆ నిద్రలోనే పోయి ఆ లిచ్చిన ఎక్కే వాళ్ళకి అడిగిపోయి అడుగుతాడు, అయ్యా మీరెందుకు ఆకాశానికి భూమికి పొంది ఇచ్చిన ఏంటి, మీరందరూ ఇట్లా పైకెక్కుతున్నారంటే ఏం పట్టుకుని వెళ్తున్నారు మీరంటే, అయ్యా కింద భూమి మీద ప్రార్థన చేస్తున్నారు కదా, కన్నీళ్లతో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, సంతోషంతో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన ప్రార్థన అంతా మేము పైకి దేవుడు వద్దకు తీసుకుపోతున్నామయ్యా అని ఒకరు ఇచ్చిన వాళ్ళు చెప్పాడు. ఇంకొకరు ఇచ్చిన ఆయన అడిగాడు, దిగే వాళ్ళని అడిగాడు, అయ్యా మీరెందుకు కిందకి దిగుతున్నారంటే, అయ్యా ఈయన తీసుకుపోయి ఇస్తారు, ఆయన ఇస్తాడు కదా వాళ్ళకి సమాధానం. ఎవరు కొలత పొంది వాళ్ళకి బహుమతి అంటారు. ఏ విత్తులు వాడు ఆ పంట కొయ్యాలి. చేదు ఎత్తితే చేదు పంట పంపిస్తాడు, సంతోషం ఎత్తితే సంతోషం అనే పంట, కన్నీళ్లు విత్తితే ఆనందం అనే పంట. ఇలా పంపించి కొంతమంది పట్టుకుని వస్తున్నారు. అంటే మీరు తీసుకుపోయే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళైనా, మధ్యలో ఏం లేదంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మాదేం ఉండదు మధ్యలో, కేవలం మేము తీసుకుపోవడం తీసుకురావడం. నేను కూడా చెప్తున్నా, సుభాషిణి పాస్టర్ కానీ ఏమి లేదు, ఒక్కటే మీరు ప్రార్థన చెయ్యాలి. మీ ప్రార్థన దేవుడికి చెప్తా. ఆయన ఎప్పుడైతే మీకు రిజల్ట్ ఇస్తాడో అప్పుడే నేను ఇవ్వగలుగుతా. నువ్వు ఎగ్జామ్ రాసావు, ఎమ్మటినే రిజల్ట్ ఇస్తాడా? రిజల్ట్ ఎమ్మటినే వస్తుందా? రాసి చదివేవాళ్ళు చదవాలా? చదివిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సీట్లు ఉన్నావా? నువ్వు కూడా చదివావా? రిజల్ట్ ఇస్తున్నారా? ఎగ్జామ్ 10th ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? 1 నెల, 2 నెలలు. అంటే అధికారి ఆ రిజల్ట్ మొత్తం చూసి వాటిని ఓకే చేసి ముద్ర వేస్తే, ఆ ముద్ర వేసినాక వదులుతాడు, అంతేనా? వదిలినప్పుడు నువ్వు పరిగెత్తుకుంటే ఏం చేయాలా? చూడాలి అమ్మటిని, అవునా? నీ ఎగ్జామ్ చూసినప్పుడు అందులో తేలిపోయింది నువ్వు ఎలా రాసేవాళ్ళది. మేము చేసే పని కూడా అదేనమ్మా. నేను ముందు చెప్తున్నా, మేము నెలలు అవుతుంది, వారాలు అవుతుంది, మేము రోజులు అవుతుందమ్మా, మాకు సహాయం అందలేదు ఏంటి పాస్టర్ అంటే నేను చేయలేదు, దానికి నాదేం పాత్రరాలు కాదు. మీరు ఎగ్జామ్ రాస్తున్నారంటే మీరు ఏడుస్తున్నారో సంతోషంగా ఉన్నారో మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏ విషయంలో చేస్తున్నారో నాకు తెలియని విషయం. అయితే మీరు చేసే ప్రార్థన దేవుడికి అప్పచెప్తారు. ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసి అదే చెబుతా, అయ్యా ఇదిగో పలానా వాళ్ళు వచ్చారు, పలానా అవసరం అంట, పలానా ఇబ్బంది అంట, పలానా ప్రాబ్లం అంట, ఇవన్నీ నీకు చెప్పమన్నారు నన్ను ఆయన చెప్తా. ఇక ఆయన ఇచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి. నేను చెప్పినప్పటినీ ఆయన చెప్తానని మాత్రం నేను చెప్పను. మళ్ళా ఇలా నేను చెప్తే నేను అబద్ధపు సేవకురాలు అవుతా. మోసపుచ్చి ఒక 10 మందిని కూర్చోబెట్టుకున్నట్టు అవుతుంది. నాకు అది ఇష్టం ఉండదు.
నిజాయితీగా చేయాలి మనం చేసేది ఏదైనా. 4 సంవత్సరాల్లో పాస్టర్ అమ్మ కొంజాడు వినకొండ ఇన్ని ప్రాంతాల్లో ప్రార్థన చేస్తుంది, సేవ చేస్తుందంటే ఇలాంటి మాటలు నాకు ఆడు కరెక్ట్గా చదువుతాయి. ఏది వచ్చినా ఒక మాటలు లేకుండా. నేను నా చేతిలో ఉందని చెప్పను, ఎందుకంటే దేవుడి చేతిలో మీ ప్రార్థన ఉంది. మీరు ప్రార్థన అనే ఎగ్జామ్ ఇక్కడ రాయాలి, రిజల్ట్ అనే ఆయన అక్కడ చూడాలి. ఆయన ఇస్తేనే నేను తెచ్చిస్తాను. అది నెలల రోజుల వారాలంటే నాకు సంబంధం లేని విషయం. అది ఒక్కొక్కరికి ఎప్పటినే రావచ్చు, ఒక్కొక్కరికి ఆలస్యంగా రావచ్చు. ఇప్పుడు పాత్రలు తోముతాం, ఒక్కొక్క గ్యాస్ మీద వండిన పాత్ర ఏంటంటే తొందరగా తోమి పక్కన పెట్టేస్తాం. కట్ల మీద వండిన పాత్ర ఏం చేయాలి? ఒక్కొక్కరి శ్రమలు ఏమో తొందరగా అయిపోతాయి, ఒక్కొక్కరి శ్రమలు అయిపోవు. మీరు బట్టలు ఉతుకుతారు కదా, బట్టల్లో మంచి ఐడియా ఉంది కదా మీకు. వైట్ బట్టల మీద మురికి వెళ్ళాలంటే టైం పట్టిద్దా పట్టదా? పట్టింది కదా. చూడు పిల్ల కూడా తలకాయ ఊపుతుంది, దానికి కూడా అర్థమవుతుంది అనమాట. కొన్ని బట్టలు రంగు బట్టలు ఉంటాయి, దాని మీద మురికి కాలేదు కాబట్టి ఏం చేస్తాం? ఓ దెబ్బలో ఇంటో తీసేస్తాం, అంతేగా. కొన్ని సమస్యలు కొందరికి తొందరగా అవుతాయి, కానీ కొన్ని సమస్యలు ఇబ్బందికరమైన సమస్యలు ఏం చేస్తారంటే దేవుడు మరుగై పెడతాడు, మరుగు చేస్తాడు. అవి తీరమని కాదు, తీరుస్తాడు అంతే. హల్లెలూయా. అవి తీరుస్తాడు, కాకపోతే కొంత టైం, దానికి తగిన టైము పెట్టుకుంటాడు. దాని టైం వచ్చినప్పుడు దాని రిజల్ట్ ఇస్తాడు. ఓకేనా? ఈరోజు ఆరాధన గురించి మీకు నేర్పిస్తానన్నారు కదా. శ్రమల్లో ఆరాధన నేర్చుకుందామా, సంతోషంలో ఆరాధన నేర్చుకుందామా, రెండు చూపిస్తాను మీకు. ఇప్పుడు అబ్రాహం అనే వ్యక్తి గురించి పోయినసారి మీకు మెసేజ్ ఇచ్చాను, గుర్తుందా? వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అబ్రాహానికి 100 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. అబ్రాహం 80 సంవత్సరాలప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రాహం నీకు ఒక కొడుకునిస్తా, బాధపడగాక అన్నాడు. ఇప్పుడు 80 సంవత్సరాలకు అబ్రాహం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు, నా భార్య నెల తప్పిద్దేమో, నా భార్య నెల తప్పిద్దేమో. అలా 20 సంవత్సరాలు ఎదురు చూశాడంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత కూడా అబ్రాహానికి రిజల్ట్ రాలా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అబ్రాహం వద్దకు వచ్చి మరలా శారాని జ్ఞాపకం చేసుకుని, అమ్మా నేను ఇచ్చిన వాగ్దానం మరుగైంది అనుకోవాక, దాని సమయం ఇప్పుడుకి వచ్చింది. కాయ చెట్టు కాయలోనే పండాలంటే పండిద్దా? దాని టైం ప్రకారమే పండిద్దమ్మా, అవునా? కాయ పండకుండా ఉంటుందా? చెట్టు మర్చిపోయిందా? దాన్ని పండించదా? పండించింది కదా. దేవుడు కూడా అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడిని మరుస్తానా? మరవదు కదా. దాని సమయం వచ్చినప్పుడు అది ఫలిస్తుంది. వెయిట్ చేయండి, సహనంతో వెయిట్ చేయాలి మనం, అది పొందుకోవాలండి. ఓకేనా? మీకు వాక్యం బాగా అర్థం అవ్వాలని, ఎందుకంటే బైబిల్ అసలు తెలియనోడు మీరు, మీకు అర్థం అవ్వాలని మీ విధంగా నేను ప్రిపేర్ అయ్యి చెప్తున్నాను అనమాట వాక్యం. అయితే ఈ అబ్రాహానికి 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు 25 సంవత్సరాలు వచ్చింది, 22, 23 సంవత్సరాలు వచ్చింది. వచ్చినాక దేవుడు ఏం చేశాడంటే, అబ్రాహానికి కొన్ని శ్రమలు పెడదాము, ఆ శ్రమల్లో నిలబెడతాడో లేదో చూద్దామని, అబ్రాహమా నీకు ఒక కొడుకుని ఇచ్చారు కదా, ఆ కొడుకుని తీసుకొచ్చి కొండ మీద నరికేసేయి అన్నాడు. కొండ మీద ఏం చేయమన్నాడు? నరకం అన్నాడు. ఒక్కగానో ఒక కొడుకు, 100 సంవత్సరాలు పుట్టిన కొడుకు, ఆ కొడుకుని తీసుకొచ్చి నరకం అంటున్నాడు. అయితే అబ్రాహం వెనక్కి తీయలేదంట. మనమైతే దేవుడిని అంటాము, భలే దేవుడు లెక్కలు కఠినాత్ముడా, ఇచ్చినట్టే ఇచ్చింది నువ్వే, చంపేది నువ్వే, అన్ని చేసేది నువ్వే అంటాం మనం. కానీ అబ్రాహం అల్లాలా ఏమల్లా, దేవుడు ఇచ్చాడు, దేవుడు అడుగుతున్నాడు. ఇది నా సొత్తు కాదు, ఇది నా బంధం కాదు, దేవుడు బంధమే కదండి, దేవుడే అడుగుతున్నాడు కదని చెప్పి మోరియా పర్వతం వద్దకు తీసుకుపోయి ఆ కుమారుణ్ణి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి తీసుకుని కుమారుని నరికేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అబ్రాహం నీ కుమారుని నరకాక. హల్లెలూయా. నేను ఇచ్చాను కానీ నిన్ను కేవలం పరీక్ష, ఇది నీకు శ్రమలే కేవలం, అంతేగాని నేను చంపేవాడిని కాదు. ఈ శ్రమల్లో నువ్వు నిలబడతావా లేదా? నేను పరీక్ష పెట్టాను, నువ్వు నిలబడ్డావు కనుక నీ కుమారుడు బదులు పొట్టేలు నరుకు అన్నాడు. అక్కడ అబ్రాహం ఆరాధన చేశాడంట, దేవుడికి మహిమ కలుగును గాక. అది ఒక ఆరాధన, అలా చేయాలి. ఆనందం, శ్రమలు పోయి ఇక్కడ ఏమొచ్చింది? ఆనందం. ఒకగానొక కొడుకు చనిపోతాడనుకుంటా, కొడుకు ఏమయ్యాడు చూడండి. అబ్రాహం ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనంలో అబ్రాహం ఆరాధన చేస్తే ఆకాశ నక్షత్రాలు సైతం కూడా డాన్స్ చేసినాయి అంట. అక్కడ అంత సంతోషంగా చేశాడు అబ్రాహం. అయ్యా నువ్వు కఠినాత్ముడు కాదు, నువ్వు మరణాన్ని కోరుకునేవాడు కాదు, నీ బిడ్డల కొరకు నువ్వు మరణించేవాడు అయ్యా అని అబ్రాహం పూర్ణ హృదయంతో అక్కడ ఆరాధన చేసేది. అబ్రాహము ఆ చోటికి యెహోవా ఇదే అని పేరు పెట్టాను. చెప్పండి, ఆ కొండకు కూడా పేరు పెట్టేశాడు అబ్రాహం. సంతోషంలో తట్టు
అబ్రహం నువ్వు నీ బిడ్డను చంపద్దు అన్నప్పుడు దేవుడికి ఎలా ఆరాధన చేశాడంటే చెప్పలేనంత ఆరాధన. అది పూర్ణ హృదయంతో చేశాడు అబ్రహం. పై నటించాడా? నటించే ఆరాధన ఏమైనా ఉంది అక్కడ? వేషధారణ ఆరాధన ఏమైనా కనపడుతుంది అక్కడ? ఎంత సంతోషంగా ఆరాధించాడంటే మాటలతో చెప్పలేనంత ఆరాధన. కాబట్టి మొదటిది, శ్రమ వచ్చినప్పుడు చెయ్యి వెనక్కి దిగాక. నీ కన్న బిడ్డలే అయితే ఏమవుతుంది? ఇచ్చింది దేవుడు కదా, దేవుడికి తెలీదా నీ బిడ్డలు ఎంత శోధింపబడాలో? నీ బిడ్డల మరణానికి దేవుడు తీసిపాడు, భయపడగాక. ముందు నేను నీ దేవుడు ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మరణించేటట్టు మరణానికి నీ బిడ్డలను చేసిపోయి అప్పచెప్పే దేవుడు కాదు. కాబట్టి అబ్రహాం వల్లే ఆరాధించు నువ్వు దేవుడిని. అప్పుడు ఇస్సాకుకి దేవుడు ఎలా అయితే జీవాన్ని ఇచ్చాడో నీ సంతానానికి కూడా అలా జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ జీవాన్ని నువ్వు పొందుకుంటావు. రెండో ఆరాధన మనం చూస్తే దావీదు ఎంతమంది తెలిసి చేతులు ఎత్తన్నామో? తెలిసిన వాళ్ళంతా నిద్రపోయి ఒక చేతులు ఎత్తన్నాము. ముందు బాగా ఎత్తండి. ఒక బొంగ నీళ్ళని తెచ్చిపోయి ఆ రెమిల మీద పాటలు పాడే చేతి వెళ్ళి వచ్చింది. హల్లెలూయా. రెమిల ఫ్యాన్ కింద కూర్చో, బాగా నిద్రపోవచ్చు. ఇంకా ఫ్యాన్ అడుగుతున్నారు. ఇక ఏంటండి జ్వాల పడుతున్నా నేను వాకింగ్ అది చెప్తుంది. మెసేజ్ చెప్పేటప్పుడే కరెక్టే మీకు నిద్రలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కావట్లా. దావీదు తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తమన్నా. దావీదు తెలియదు మీ ఇద్దరికి తెలుసా? మరి ఎందుకు ఎత్తట్లేదు చేతులు? ఏయి హల్లెలూయా. దావీదు తెలియదు మీ అందరికీ, నాకు తెలుసు. ఎత్తండి మరి, హ్యాండ్స్ పైకి చూపిండి. దావీదు ఎప్పుడు వచ్చాడు దేవుళ్ళలోకి? 17 సంవత్సరాలు దావీదుకి. 17 సంవత్సరాల వరకు దావీదు చేస్తున్న పని ఏదంటే గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు వాళ్ళ అన్నదమ్ముళ్ళు 7. 7లో దావీదు చిన్నోడు, 7వాడు. 6 అన్నదమ్ములు సౌలు గారు పనిచేస్తున్నాడు, అంటే రాజు గారు పనిచేస్తున్నాడు. దావీదు ఒక్కడే ఎందుకు గొర్రెలను కాస్తున్నాడు అంటే దావీదు వాళ్ళ నాన్నకి నచ్చల. కడగొట్టేవాడు, పడగొట్టేవాడు. దావీదు కడగొట్టేవాడు, పడగొట్టేవాడు. అంటే దావీదు కంఫర్టబుల్ గా లేడు వాళ్ళ నాన్నకి. లేకపోయాడు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే రాజు వద్ద పనికిరాలి అని చెప్పి ఈయనకి ఏం చేశాడు? కొన్ని గొర్రెల్ని కొనిచ్చాడు. ఆ గొర్రెల్ని దావీదు చక్కగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎంత చక్కగా అంటే ఒక్కడు ఒక 10 గొర్రెలు వాళ్ళ నాన్న కొనిస్తే 100 గొర్రెలు చేశాడు. వాటిని ఎన్ని గొర్రెలు చేశాడు? ఆ 10 గొర్రెలు మన పిల్లలకి అప్పచెప్పి చూడు, మా ఎగడాద్దరికి అడిగించి చూడు ఒకవేళ ఆ 10 గొర్రెల్ని. ఆ 10 గొర్రెల్ని 5 గొర్రెలు కూడా చేయడు చేతదా? మరి ఇప్పుడు దావీదుకి ఇస్తే వాళ్ళ నాన్న 10ని ఎన్ని చేశాడు? దావీదు 100 చేయటమే కాదు, దావీదు ఒక కండిషన్ పెడతాడు వాడికి, మనసులు బాసాలి. దావీదు ఎక్కడ ఈతకిస్తే అక్కడ నిలబడాలి, దావీదు ఎక్కడ వేయమంటే అక్కడ వేయాలి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? వాళ్ళ నాన్న చూస్తున్నాడు. వచ్చి దావీదుకి వాళ్ళ నాన్న నచ్చలేదు. దావీదు ఎలా కాపాడుతున్నా వాళ్ళ నాన్న చూస్తున్నాడా? మరి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు 6 కొడుకులు పోయి రాజుగారు పనిచేసే వాళ్ళ చోట్ల దేవుడు ఒక్కడు ఎలా మలుపుతున్నాడో, గొర్రెల్ని ఎలా తిప్పుతున్నాడో, అసలు ఆ గొర్రెల్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడో దేవుడు దావీదు వైపు వేసాడు కన్ను. ఇటు నోరు లేని గొర్రెల్నే ఇంత చక్కగా పరిపాలిస్తుంటే నోరున్న నా ప్రజలకు రాజుని చేస్తే ఇంకెలా పరిపాలిస్తాడు? హల్లెలూయా. నోరున్న నా ప్రజలకి రాజుని చేయాలనుకున్నాడు దేవుడు. 6 చేశాడా రాజుని? రాజుని చేయాలనుకుని సమూయేలుతో ఒక మాట చెప్పాడంట. సమూయేలా, నువ్వు దైవ సేవకుడు కదా, దావీదు అనే ఒకడు గొర్రెలు కాసుకుంటుంటాడు. యెష్యా కుమారుడు, వాళ్ళ నాన్న పేరు యెష్యా. యెష్యాకి 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళలో ఒకటి నాకు కావాలి. పేరు చెప్పలేదు దేవుడు. 7లో ఒకటి నాకు కావాలి, వాడిని నేను రాజుని చేస్తాను, తీసుకురాపోవాలి. ఇప్పుడు సమూయేలు వెళ్ళి నీ కొడుకులందరూ పిలిపి, అబ్బాయి 6 ఉన్నారు అన్నాడు. 6 పిలిపించాడు, కానీ లాస్ట్ వాడిని పిలిపిలా. ఎందుకు? వాళ్ళ నాన్నకి లాస్ట్ వాడు అంటే నచ్చదు కాబట్టి ఆ లాస్ట్ వాడిని పిలిపిలా, మిగతా వాళ్ళు పిలిపించాడు. అతనికి అనుకూలంగా కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళు పిలిపిస్తే ఇక ఈ యెష్యా కూడా ఆ కొడుకులు 6 చూసరికి ఎత్తు, హైట్, లావు చూసరికి బలిష్టంగా ఉంటుంది. దేవుడు మంచి వాళ్ళని ఎంచుకున్నాడు. అయ్యా పెద్దోడా? కాదన్నాడు. చిన్నోడా? కాదు. మరి ఎవరు? 6 చూశాడు. 6లో ఒక్కడిని కూడా చూపిన దేవుడు. ఇదేందయ్యా, ఇంత బలవంతులు, ఇంత చక్కనోళ్ళు, ఇంత గుణవంతులు తీసుకొచ్చి నీ ముందు నిలబడితే వీళ్ళు 6 కాదంటున్నావు. ఇంకెవరు? యెష్యాకి ఇంకా ఉన్నారు కొడుకులు.
వాళ్ళు 6 కాదు, ఇంకా ఉన్నారు కొడుకులు. అప్పుడు యెషయా పిలిచి అడుగుతున్నాడంట, యెషయా నీకు ఇళ్ళరా కొడుకులు? నువ్వు నిజంగా చెప్పింది లేదా నీ కొడుకులు అంటే ఇంకొకరు ఉన్నాడు, ఇక వేస్ట్ గాడు, వాడు ఎందుకు పనికిరాదు, ఆ వేస్ట్ గాడే కావాలి పిలిపి. ఎవరు కావాలంట? నువ్వు ఎవరినైతే వేస్ట్ అనుకుంటున్నావో వాడిని బెటర్గా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎవరైతే బెటర్ అనుకుంటున్నావో వాళ్ళని అసలు పట్టించుకోడు దేవుడు. దేవుడు అన్నాడు, మీరు తునీకరించిన వాడిని నేను మూలకు తలరాయిగా నిలబెడతా. మీకు ఎవరైతే నచ్చరో, మీరు ఎవరినైతే ఐ హేట్ యు అంటారో వాళ్ళని నేను ఐ లవ్ యు అంట. అవునా కదా? మరి ఐ హేట్ యు అని మనం అంటే దేవుడు ఏమన్నాడంట? ఐ లవ్ యు అంటే నువ్వు నాకు నచ్చేసావు, నేను ప్రేమిస్తున్నాను చెప్పేస్తాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు 6 కాదు ఇంకొకరు ఉన్నాడు అని పిలిపించాడు. వాళ్ళ అంటున్నాడు, వాడు వేస్ట్ గాడయ్యా, వాడెందుకయ్యా, వాడు గొర్రెలు కాసుకున్నాడు, ఎంత పెద్దోళ్ళే వద్దన్నాడు. యెషయా అంటే నేను ఒక్కనే కాదు, ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు, ఆయన కాదు వాళ్ళ పిల్లలేమో అంటున్నాడంట. అయ్యా ఈయన కాదా, ఇంకొక యెషయా ఉన్నాడంటే కాదు, ఆయన కొడుకుల్లోనే ఉన్నాడు ఇంకొకడు. వాడిని పిలిపించాడు. ఈ గొర్రెలు కాడి నుంచి వస్తున్నాడు దావీదు. గొర్రెలు కాడి నుంచి వస్తున్న దావీదు చూస్తే ఈ సామేలుకు కూడా నచ్చలా. దేవుడు పిలిచి దేవుడు అభిషేకించమన్న వ్యక్తి కూడా దైవసేవుడు కూడా నచ్చలా. ఇదేంద్రా నాయన ఎంత మంచి వాడు వద్దనుకుని వేస్ట్ గాడిని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే దేవుడు చెప్తాను మాట ఎంత తెలుసా? వాడెలా వేస్ట్ గాడు, 10 గొర్రెలు నానిస్తే వాటిని 100గా మార్చాడు. హల్లెలూయా. 100గా మార్చి వాటిని అభివృద్ధి పరిచి ఒక గీత గీతాడు వాటిని. ఆ గీతలో ఎంత చక్కగా ఉంచుతాడో తెలుసా? అసలు ఎలాంటి పాటలు పాడతాడో నీకు తెలుసా? నన్ను ఎలా ఆరాధిస్తాడో నీకు తెలుసా? అలా ఆరాధించేవాడు నాకు కావాలి. అలాంటి వాడిని తీసుకొచ్చి రాజుని చేశాడు. రాజుని చేస్తే ఇక ఆ స్థానంలో ఉన్న రాజుకు పాపం అవుతుంది. నేను రాజునైతే ఈడెవడు గొర్రెలోడు వచ్చి రాజు అయ్యాడు, దేవుడు ఈటి రాజు చేశాడని చెప్పి వాడిని చంపాలకు చాలా ట్రై చేస్తే ఆ మరణానికి తప్పించుకుని కొండల్లో పోయి దాక్కున్నాడు, చెట్టుల్లో పోయి దాక్కున్నాడు, గొట్టల్లో పోయి దాక్కున్నాడు. ఆ సమయంలో ఏడ్చాడు, ఏంటయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు లేరా? ఈ కొండల్లో ఎన్నాళ్ళు ఉండాలి? కీర్తన గ్రంథం చూడు 27లో చదువుతాడు ఆయన. కొండ తట్టు నాకు కన్నెత్తి చూడగా నాకు సహాయం ఎక్కడ దొరుకునంటే యెహోవా వద్దే నాకు సహాయము దొరుకును అన్నాడు. 21-27 కీర్తన గ్రంథం చూడమా. ఆ లైన్ లో చెప్తాడు దావీదు, ఎన్నాళ్ళు నేను ఈ కొండలు యెహోవా నాకు వెలుగును. అమ్మ ఏ అధ్యాయం చదువుతున్నాం? కీర్తనలు 127 కాదు, 127 కానీ 121లో కానీ ఈ అధ్యాయాలు మనకి దొరుకుతాయి. ఎందుకంటే దావీదే స్వయంగా ఆ మాటలు రాశాడు. ఏమని రాశాడయ్యా, నువ్వు రాజునైతే చేసావు కానీ ఈ రాజు అయితే నన్ను ఏ టైంలో, ఇప్పుడు సపోజ్ చెప్తా, నిన్న నాయకులే పడుచుకుని చచ్చిపోతుంటారు ఒక్కోసారి. ఎందుకు? కుర్చీల కోసం. అవునా? కుర్చీల కోసం, పదాల కోసం ఏం చేస్తారు, ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోతారు. ఇప్పుడు ఇతను రాజు అవ్వాలంటే అతను దిగాలి, కుర్చీ దిగవాడు ఊరుకుంటాడా? వీడిని చంపడానికి ట్రై చేయడు. వీడేంటి డాల్మేషన్ ఏంటి, గొర్రెలు కాసుకునేవాడు వచ్చి రాజు అవ్వడం ఏంది, నేనేంది, నా అధికారం ఏందని చెప్పి పాపం వచ్చిందా కదా. చంపడానికి గూట్లో వేసి పెట్టాడు ఒకసారి, బాణాలు తెచ్చిపోయి వేసాడు 2 సార్లు, 4-5 సార్లు అదే ప్రయత్నం చేస్తే పారిపోయాడట దావీదు. పారిపోయి కొండల్లో దాక్కుని దేవుడికి ప్రార్థన చేస్తాయా, నాకు మనుషుల సహాయం ఎవ్వరు లేదు కానీ నాకు సహాయం ఎక్కడ నుండి దొరుకునంటే అది యెహోవా వద్ద నుండి నాకు సహాయము దొరుకును. ఎమ్మటినే దేవుడు దావీదు ప్రార్థనకి ఎమ్మటినే దేవుడు స్పందించాడు. ఎమ్మటినే దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుని అంటాడు తన శత్రువుని చంపేశాడంట. హల్లెలూయా. చంపేశాడు. ఎందుకంటే ఏ శత్రువులు మనల్ని ఎంటాడుతున్నారో, ఎవరి వల్ల మనకు ప్రాబ్లం అనుకుంటామో దేవుడు వాళ్ళని తొలగించేస్తాడు. వాళ్ళు ఉంచుతాడా? ఉంచడు. నువ్వు దేవుడి ఎదుట యథార్థంగా ఉంటేనే మళ్ళా నీకు ఈ కార్యాలు జరగాలండి. నా శత్రువులు పోవాలని నువ్వంటే పప్పుడు ఆయన ఎదుట నువ్వు ఎలా ఉండాలి? యథార్థం కలిగి ఉండాలి. ఆయన దృష్టికి నువ్వు నచ్చాలా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఏజ్యం దేవుడికి నచ్చాలా. దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు నీకు రిజల్ట్ ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన దృష్టికి అంగీకారం లేని ప్రార్థన నువ్వు చేసినా ఆయన తీసుకోడు. వాటిని కొట్టేసి పక్కన పడేస్తాడు. ఫైల్ చాలా ఇస్తాం మనం అధికారులు కాడికి, అన్ని ఫైల్ తీసుకుంటాడు అధికారి. అతనికి ఉపయోగపడే ఫైల్లే తీసుకుంటాడు. ఉపయోగపడి ఏం చేస్తారు, కొట్టి పక్కన పడేస్తారా లేదా? అలాగే ప్రార్థనలో కూడా
కాలేకుండా ప్రార్థనలు తీసుకుంటారు. అయితే దావీదు ఎప్పుడైతే అతని శత్రువులందరూ తొలగిపోయారో అప్పుడు దావీదు ఆరాధన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు తెలుసా? వీధుల్లో ఆరాధన చేస్తున్నాడు. అక్కడ నాట్యం ఆడుతూ. చూడండి కావాలంటే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో దీని ఒక లింక్ మనకు కనపడింది. దావీదు ఎక్కడ నాట్యం చేస్తున్నాడు, ఎలా ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి అంటే అసలు మామూలుగా మాటల్లో చెప్పలేనంత ఆరాధన దావీదు. 6వ అధ్యాయం 14వ వచనంలో దావీదు వీధుల్లో నాట్యం చేస్తూ అంటే డాన్స్ చేస్తూ ఎట్లనగా యెహోవా మందసమును మోయవారు ఆవేసి ఏనుగులు. ఎందుకు దావీదు నాట్యం ఆడేది ఒకటి చదువు చాలు. అలా దావీదు నాట్యం చేస్తూ వీధుల్లో వస్తుంటే దావీదు భార్య కూడా కోపం వచ్చిందంట. నువ్వు ఒక రాజు అయ్యిండి వీధుల్లో ఎగురుతావా? రాజు ఎవడన్నా వీధుల్లో డాన్స్ చేస్తాడా? నీకు సిగ్గుగా లేదా అని దావీదు వాళ్ళ భార్య క్వశ్చన్ చేస్తే దావీదు ఆన్సర్ ఏమిచ్చాడంటే, నేను వీధుల్లో డాన్స్ చేస్తే సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏమైనా ముందు దాగి డాన్స్ చేస్తున్నానా? విహారం డాన్స్ చేస్తున్నానా? లేదే, నా సంతోషమైన డాన్స్, నాకు ఆనందమైన డాన్స్. ఇదే వీధుల్లో నేను పరాలైపోయాను ఈ అబ్బవరకు భయపడి. ఇదే వీధుల్లో నేను దొంగనై దాక్కున్నా. కానీ ఈ రోజు నా దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. ఈ రోజు నాకు ఒక లైఫ్ ఇచ్చాడు, నాకు ఒక జీవితం ఇచ్చాడు. అలాంటి దేవుడిని నేను ఆరాధించడానికి ఇల్లు అయితే ఏమైంది, రోడ్డు అయితే ఏమైంది, నాకు ఏదైనా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు, నేను ఆరాధిస్తాను ఆ దేవుడిని అని చెప్పి చక్కగా ఆరాధించాడు దేవుడిని. ఎలా ఆరాధిస్తున్నాడంటే మోడు మారిపోయింది అనుకున్నాడు ఆయన జీవితం. ఇప్పుడు ఎలా అవుతుంది? ఆ పుల్లు రాలిన మోడు కూడా సిగురులు తోడికి పలిగించెనుగా, సర్వము పోయిన యోబు కూడా కృండింతలుగా పొందునుగా. నా ప్రాణమా కుంగిపోకు, ఓడిపోవని తెలుసుకో, మోడు కావని తెలుసుకో. దావీదు హృదయము పగలని ఎడల పాటలు రాయగలడా, వీణను మరలా ఈటని ఎడల పాటలు పాడగలడా, శ్రమలలో సిరులను వెతకని ఎడల ఆరాధించగలడా. శ్రమలు వస్తేనే ఆరాధిస్తాం, శ్రమలు రాకపోతే ఆరాధిస్తామా? ఆరాధించలేం కదా. శ్రమ రావాలి, శ్రమలు వచ్చినప్పుడు హల్లెలూయా అనండి. అంతే, అంతా మన మీదే, ఏం ప్రాబ్లం లేదు. మనకు కనపడుతున్న చీకటి అంతా కూడా మాయం చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? మాయం. శత్రువు ఎంత ఆడుతున్నా కానీ శత్రువులు సైన్యాన్ని కూర్చోబెట్టి దావీదును రాజుగా చేసాడు దేవుడికి మహిమ. ఇందాక కుమారుణ్ణి మరణం నుంచి తప్పించి దావీదు ఆరాధన, శత్రువుల చేతిలో నుండి గెలిచిన దావీదు ఆరాధన, కుమారుడు విజయం పొందుకున్న అబ్రాహాం ఆరాధన. ఎన్ని ఆరాధనలు చూసాం మనం ఈరోజు. ఒకవేళ మీ మీదకి ఏ శత్రువులను వస్తుంటే దేవుడు ఆ శత్రువులను మీరు తొలగిస్తే ఇలా ఆరాధించాలంట. ఏం చేయాలా? ప్రార్థించాలి. ఎవరైతే మీకు అడ్డంగా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, నా దేవుడు అంటున్నాడు అడ్డంగా ఉన్న ఇరుకోబాటులన్నింటినీ విరగొట్టు వదిలిపెడతా. హల్లెలూయా. ఇరుకో నుండి మీకు విడుదల దయచేస్తా, మీ విరుపు దారులను నేను విస్తారపరుస్తా. ఏం చేస్తాడైనా? విస్తారపరుస్తాడు, దారుల్ని సఫలం చేస్తాడు. నువ్వుకైతే అసాధ్యము, కానీ దేవుడికి అది సమస్తము సాధ్యం. 2 ఆరాధనలు చూస్తారు కదా. కుమారుడి విషయంలో ఆరాధన, అతని శత్రువుల విషయంలో కూడా ఆరాధన. 3వ ఆరాధన మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. వాక్యం తీసుకున్న త్వరగా చదవాలమ్మా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. రక్షణ ఆరాధన ఇది. ఏం ఆరాధన ఇది? ఆయన విడిపించువాడును రక్షించువాడై చాలు. ఏం ఆరాధన ఇది? రక్షణ. ఎలాంటి శ్రమంలో ఉన్నాడు ఇతను, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో తెలుసా? సింహాలంట, 6 సింహాలు. 6 సింహాలని ఒక బోన్లో పెట్టి ఈ వ్యక్తిని ఆ సింహాలు బోన్లోకి నెట్టేశారు. ఎందుకు? ఆ సింహాలు అతను ఏం చేయాలా? తినాలి.
తినాలని చెప్పి ఏం చేశారు, అతని మీద ఖర్చుగా ఉన్న వాళ్ళు రాజు చేత ఆజ్ఞ తెచ్చుకుని, రాజా ఈ దానియేలు నీకు అసాధ్యంగా ఉన్నాడు, నువ్వు చెప్పినట్టు ఇంటలేదు. చెప్పుడు మాటలు చెప్పేవాడిని ముందు సగం మనం ఇళ్ళ మాటలు కానీ చెప్పుడు మాటలే పెద్ద సేటుగా ఉంది. దయచేసి చెప్పుడు మాటలు అసలు ఎనగాకండి. ఏదైనా మీ నోటితో మీ కళ్ళతో చూస్తే మీ చెవులతో ఇంటేనే చూడండి, ఓకేనా? ఈ చెప్పుడు మాటలు ఎంత దూరం పోతాయి అంటే చాలా దూరం పోతాయి, అవునా? కొన్ని జీవితాల పాఠాలకు కూడా కారణం అవుతాయి. కాబట్టి ఇలాంటి చెప్పుడు మాటలు అసలు మనము వినద్దు. రాజు వద్ద చెప్పుడు మాటలు చెప్పి నమ్మకమైన దానియేలును తీసుకుని సింహాల నోట్లో పెట్టేశారు, సింహాల గోరులో పెట్టేశారు. అయితే సింహాల గోరులో ఉన్న దానియేలు భయపడలేదంట. 6 సింహాలు, ఒక్క సింహం ఉన్నా చాలు మనందరం చంపేసింది. ఇక్కడ చంపిద్దా లేదా? 6 సింహాలంటే దానియేలుని పొడి చేయొచ్చు, అవునా? ఈ 6 సింహాల్లోకి వాళ్ళు నెడుతున్నప్పుడు దానియేలు అన్నాడంట, ప్రభువా నీవు నాకు తోడైయుండుగాక. హల్లెలూయా. అతను నమ్మకం దేవుడు తీసేయాలి. ఎందుకంటే పూర్ణ హృదయంతో దేవుడి మీద ఆనుకుని నమ్మకం కలిగి దేవుడిని వెంటాడిన వారికి ఏ మేలు కొలత లేదు. బైబిల్ అనేక అద్భుతాలు మనం చూసాం. ఇతడు 6 సింహాలకు భయపడలా, దేవుడికి ప్రార్థన చేసాడు. అయితే ఇప్పుడు లోపలికి నెట్టేసిన అమ్మటే ఆ రాజు భయపడుతున్నాడంట. అరే దానియేలు చాలా మంచోడు, దానియేలు మీద వీళ్ళందరూ కూడా కుట్ర చేసి నా చేతే ఆ సింహాల గోరులోకి నెట్టించారు, దానియేలుని ఎలా కాపాడాలి, దానియేలుని ఎలా ఈ సింహాల నుంచి నేను కాపాడాలని చెప్పి రాజు ఆ రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తున్నాడంట దానియేలు కోసం. అయితే దానియేలు సింహాల గోరులో ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆయన ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ప్రభువా యుద్ధము యెహోవాదే, రాజులు నాకెవ్వరు లేరు, సూర్యులు నాకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవే నా అండ, యుద్ధము యెహోవాదే. ఈ సింహాలతో యుద్ధం నేను చేయనయ్యా, రాజు వచ్చి నన్ను తప్పించేదైతే లేదు, సైన్యం వచ్చి నన్ను నడిపించేదైతే లేదు, నీవే నాకు అండ అని చెప్పి ఇతను ఆరాధిస్తుంటే ఈ 6 సింహాల మోకాలు వేసి ఆరాధిస్తారంట. హల్లెలూయా. ఈ 6 సింహాలు ఏం చేస్తున్నాయి? వాస్తవంగా అవి తినాలి, అంతేనా? వాటి పని అయితే. కానీ ఏం చేస్తున్నాయి? 6 సింహాలు కూడా ఆ సింహాల గోరులో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తుంది. రాజు వచ్చాడు పొద్దున్నే, ఉదయాన్నే వచ్చేసాడు. వచ్చేసి అంటున్నాడు, జీవం కలిగిన దేవుడు సేవకుడా దానియేలా, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆ సింహాల నోటి నుంచి తప్పించాడా, నువ్వు బతికున్నావా చనిపోయి ఉన్నావా అని అతను ఒడ్డును పిలుస్తుంటే ఇప్పుడు దానియేలు అంటున్నాడు, రాజు చిరంజీవిగా వర్ధిల్లుగాక. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడి దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నా కనుక ఈ సింహాలంతా ఏమి కూడా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఉంటే మీ శత్రువులు సింహాల వల్ల మేము ఎందుకు వచ్చినా నో ప్రాబ్లం. కత్తరించే సింహం వల్ల వస్తాడు సాతాను మీ మీదకి, అయితే ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దానియేలు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నా దేవుడి దృష్టికి నేను అంగీకారంగా ఉన్నా కనుక ఆయన ఆ సింహాల నోరును మూయించాడు. హల్లెలూయా. మూయించాడా లేదా? ఆ సింహాల నోరును మూయించి మార్నింగ్ లేవడంతో దానియేలు బయటకు వచ్చాడు. దానియేలు నెట్టిన వారు మాత్రం లోపలికి వెళ్ళారు. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారంటే ఎవరు తొక్కిన గొంతులో వాళ్ళనే తప్పదు. మరి తొక్కున్నావు కదా, అవునా? ఎవరి వరకు నువ్వు తొక్కుతావు, కానీ అది నీ కొరకు సంగతి నీకు తెలియట్లా. హల్లెలూయా. కంట్రోల్గా ఉండాలి మనం చేసే పనులు కూడా. సరే, ఇప్పుడు ఎన్ని ఆరాధనలు చూస్తారు మీరు చెప్పండి? 3. ఒకటి విరిగి నలిగిన ఆరాధన, అంటే కుమారుడి విషయంలో అబ్రాహం చేస్తున్న ఆరాధన. 2వ ఆరాధన వీధుల్లో నాట్యమాడిన ఆరాధన, దావీదు చేసిన ఆరాధన. 3వ ఆరాధన ఎక్కడ చూస్తారు? సింహాల నోరులు మూయించిన ఆరాధన. 4వ ఆరాధన 3 వ్యక్తులు కలిసి చేస్తారు, వాళ్ళ మధ్య ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు, 4వ వ్యక్తి. ఇదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టుంటే 25వ వచనంలో 3 యవనస్తులు ఉంటారు. ఈ 3 యవనస్తులు బాప్టిజం తీసుకుని దేవుడిని నమ్ముకుని దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు. అయితే ఈ బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఒక శరంలోకి వెళ్ళారు. నెబుకద్నెజరు రాజు అని. ఆ రాజు ఏం చేశారంటే ఒక బంగారపు ప్రతిమ పెద్ద చేయించి దానికి అనేక పొట్టేళ్ళని గొర్రెల్ని అన్నింటిని పశువులన్నింటిని పోయించి ఆ భోజనం సిద్ధపరిచి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న
అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే మేము దేవుడికి ఒక్కడికే మొక్కుతాం, విగ్రహాలకు మొక్కం. మనసులో రాయని చెప్పుకుని వచ్చి గుళ్ళో పెట్టి దాన్ని పూజించండి మేము పూజించం. బంగారంతో విగ్రహాలను చేసి దానికి మీరు సాగిలు పడండి అంటే మేము చెయ్యం. నిజ దేవుడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. ఆయనకు తప్ప ఏదొక దేవుడికి మేము మొక్కమని ముగ్గురు అనేది ఏరా ఆయన ఒక్కడే దేవుడా, ఇది దేవుడు కాదా? అయితే మీరు చేసిన పనికి రాజుకి ఎదురు తిరిగారు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తారంటే అగ్నిగుండంలో పడేస్తా. ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో పడేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మేము సేవించుతున్న మా దేవుడు మమ్మల్ని అగ్ని నుండి తప్పిస్తాడు. ఇలా అన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఆ రాజుకు నచ్చగా అప్పుడు వరకు ఒక విధంగా మండుతున్న అగ్నిగుండాన్ని 7 వింతలు పెంచాడంట. ఒకటే లిమిట్గా మండుతుందని 7 విధాలుగా పెంచాడు. ఎందుకంటే నీ దేవుడు అంత గొప్పోడైతే ఈ అగ్నిలో నుండి నిన్ను కాపాడతాడని నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను పెంచాది. నువ్వు నేను చెప్పినట్టు ఇని నాకు అనుకూలం ఉంటే కానీ తగ్గించావండి, కానీ నువ్వు నాకు వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడే కాబట్టి ఇప్పుడు దీన్ని నేను ఏం చేశాను? పెంచాను కాబట్టి ఇప్పుడు నీ దేవుడు వచ్చి నేను తప్పిస్తాడా? ఏంట్రా వీళ్ళు ముగ్గురు తెచ్చిపోయి అగ్నిగుండంలో అన్నాడు. ఎవరి ముగ్గురిని? శుద్రాకు, మేషాకు, అబేద్నెగో వాళ్ళ ముగ్గురిని. అవునా? వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో నెట్టేస్తే వాళ్ళు అంటున్నారు, దిగేటప్పుడు కూడా ఏమంటున్నారు తెలుసా? మేము సేవించుతున్న మా దేవుడు ఈ అగ్ని నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా మాకు ప్రాబ్లం లేదు, మా దేవుడి కోసం మేము చచ్చిపోవడానికి కూడా ఇష్టమే, నేను చచ్చిపోవడానికి కూడా ఇష్టమే అన్నప్పుడు ఆ అగ్నిగుండంలో దిగితే వీళ్ళు ముగ్గురు చేస్తున్న పని ఏంటంటే ఆరాధిస్తున్నారంట. హల్లెలూయా. మరి ఇప్పుడు అగ్ని వంటి శ్రమలు నీకు వచ్చినప్పుడు నువ్వు ఆరాధించగలుగుతున్నావా? ఆరాధించలేవు. ఏడుచుకుంటావు, ఒక మూల కూర్చుంటావు, ఒక టవల్ పెట్టుకుంటావు తుడుచుకోవడానికి, ఒక వాటర్ డబ్బా పెట్టుకుంటావు కడుక్కోవడానికి. ఆ కన్నీళ్ళు మళ్ళీ ఇంట్లో చూస్తారు, బయట చూస్తారని మంచాలు కలుసుకుంటారు. ఇక భోజనాలు ఉండవు, ఏముండవు. శ్రమలు వచ్చినప్పుడు ఇవన్నీ చేయమని దేవుడు చెప్పట్లే. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆరాధించు నువ్వు. అగ్ని వంటి శ్రమలు వస్తాయి రావా? అగ్ని వంటి శ్రమలు నన్ను అల్లాడించిన, నా వెంట ఉన్నవారు నన్ను శోధించిన, నా పక్కన నిలసి నన్ను బలపరిస్థితివయ్యా, నా పక్కన నిలసి నన్ను బలపరిస్థితివయ్యా, కదలకుండా నా బతుకుకు బంధమై నిలిసావు యేసునాథా, నా జీవనాథా. ఆయన అగ్ని వంటి శ్రమలు వచ్చినా మనం పక్కన నిలబడతాడు. హల్లెలూయా. ఆ ధైర్యం ఉండాలి నీకు. ఆ శ్రమలు వచ్చినప్పుడు నీకు ఆ ధైర్యం కోల్పోకూడదు. వీళ్ళు ముగ్గురు కోల్పోవాలి ఆ ధైర్యాన్ని. ముగ్గురు దిగారు. దిగితే వీళ్ళు ముగ్గురు కాదు, అగ్నిగుండంలో పడింది 4. ఎంతమంది పడ్డారంట? రాజు నెట్టింది ఎంతమంది? మరి 4వ వ్యక్తి ఎక్కడ వచ్చాడు? 4వ వ్యక్తి ఎవరు? వాళ్ళతో పాటు ఎవరున్నారు? నజరేయుడైన యేసు ఉన్నాడు. హల్లెలూయా. నీతో కూడా దేవుడు ఉంటాడు. నువ్వు శ్రమలు వచ్చినప్పుడు, నువ్వు పడిపోతున్నప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడంటే నీ పక్కనే నిలబడి నిన్ను బలపరుస్తాడు. ఆయన కానరాట్లేదా? ఆయన కంటికి కానరాడు, చెవులకు కూడా వినరాడు. అలాగే నిన్ను పడిపాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన వద్దకు వచ్చి ఈ దేవుడు నన్ను లేపుతాడు, నేను పడిపోయినను, అగ్నిలో పడిపోయినను, శ్రమల్లో పడిపోయినను, ఆయన ఏం చేస్తాడు? లేపుతాడు. యేసయ్య ఏం చెప్పాడు? జలములపై పడి నిల్లిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడసిన జ్వాలలు నన్ను కాల్చచాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఒకవేళ కన్నీళ్ళలో పట్టకపోతున్నా అవి నిన్ను ముంచవంట. ఒకవేళ శ్రమల్లో నువ్వు కాలిపోతున్నా అవి నేను చేయవంట. నీ మార్గం ఏంటో నీకు తెలియక నడుస్తున్నా ఆ మార్గంలో దేవుడు నీతో కూడా నడుస్తాడు. హల్లెలూయా. ఆయన నడుస్తాడు, ఆయన నడవగలిగిన దేవుడు ఆయన. ఆయన చెప్తున్నాడు, నీకు ముందుగా నా దేవదూతల్ని పంపిస్తా, నీకు హెల్ప్ చేస్తారు, రక్షిస్తారు అంటూ. దేవుడికి మహిమ కలుగుగాక. అవునా కాదా? వీళ్ళ ముగ్గురిని నెట్టేస్తే వీళ్ళు ముగ్గురు కాదు, అక్కడ పడింది 4. 4వ వ్యక్తి యేసు ప్రభు వాళ్ళతో తిరుగుతుంటే ఈ శ్రమకే అందరూ చచ్చిపోతారైతే వీళ్ళు అగ్నిలో ఎలా తిరుగుతున్నారంటే ఆరాధిస్తా, సప్పెట్లో కొట్టుకుంటా, చేతుల పైకెత్తి దేవుడు స్తుతిస్తుంటే నెట్టిన రాజు వణికిపోతున్నాడంట పైన చెమటలు బట్టి. వామ్మో, ఇంత అగ్నిలోకి నెట్టాను, వీళ్ళు ఇందులో ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వీళ్ళకి అగ్ని కాదు
డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి తెలుసా? వాళ్ళ ఒంటి మీద ఒక ఎంటికాయలు కలగపాల. హల్లెలూయా. అంత మంటల్లోనైతే వాళ్ళ ఒంటి మీద ఒక ఎంటికి కూడా కాలిందా? కాలా. ఎందుకంటే వాళ్ళతో ఉన్నవాడు నమ్మదగిన వాడు. ఎవరున్నారు వాళ్ళతోటి? నమ్మదగిన దేవుడు ఉన్నాడు. నువ్వు శ్రమలో ఉండు, నువ్వు బాధల్లో ఉండు, నువ్వు విరుగులో ఉండు, నువ్వు ఇబ్బందులో ఉండు, నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా నానుకో. నీ శ్రమల కోసమో, నీ ఇబ్బంది కోసమో, నీ పై నట్టల కోసమో రాకు దేవుడు వద్దకి. నువ్వు నిజంగా దేవుడిని అంటాడు, సంవత్సరాల రోజుల ఎన్ని రోజులని అంటాడు, నీ శ్రమలో అగ్గిని ఇంటికి కూడా నేను తాకలేవు. హల్లెలూయా. నీ వద్దకు రానిలేను. ఎప్పుడు రానిడు? ఆయన నీ మనస్ఫూర్తిగా, ఇందాకనే చెప్పాడు స్టార్టింగ్ లో, నీ పూర్ణ ఆత్మతో నా వద్దకు రావాలి, నీ పూర్ణ మనసుతో నా వద్దకు రావాలి, నీ పూర్ణ బలంతో నన్ను ఆరాధించాలి. ఇవి చేసినప్పుడే రిజల్ట్ ఏది? ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ ఏది? మీరు ఏదో అనుకుంటారు, నాకేదో 10 20 ఇస్తే నేను తొందరగా పూర్తి చేస్తానని. మీరు ₹1,00,000 ఇచ్చినా దేవుడు ఇవ్వండి, నేను ఏమి చేయలేను. మీరు ఏమి ఇచ్చినా దేవుడు ఇవ్వాలి. మీకు దేవుడు ఇస్తేనే దేవుడికి మీరు ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే నేను ఇలా ఇస్తానన్న వాళ్ళని చూస్తే నవ్వుకుంటాను. నాకు నేను ఇల్లు నాకు ఇచ్చేదేంటి కృప, నువ్వు కదా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వాలి. వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళు ప్రార్థించాలి, వాళ్ళ ప్రార్థనకి రిజల్ట్ నువ్వు ఇవ్వాలి. ఆ రోజు నేను వాళ్ళకి చెప్పాలి. హల్లెలూయా. ఎన్ని ఆరాధనలు ఇప్పుడు? ఎన్ని చెప్పాను? వింటున్నారా? 4 ఏమేంటి చెప్పండి ఒకసారి. నాకు కూడా వింటారు. మధ్య మధ్యలో మాకు కలుపు వస్తుంది. మీరు చెప్తుంటే మేము కూడా వినాలి కదా. ఎంతసేపు బోధించాం మీకు? పూర్ణ అది అది ఆరాధన కాదు, అది లింక్ ఇచ్చామంతే. ఎక్సెంజ్. మొదటిది అబ్రహాం ఆరాధన, రెండోది దావీదు ఆరాధన, మూడోది దానియేలు ఆరాధన, నాలుగోది శుద్ర మేష అభినవుడు. ఓకేనా? ఎన్ని ఆరాధనలు మొత్తం? ఇప్పుడు 5వ ఆరాధన షప్ను. షప్ను ఎంతమంది తెలుసు బైబిల్లో? ఇతను ఎలా ఆరాధన చేశారంటే, ఇతను అయితే సాక్షి వింటే మీరైతే అదిరిపోతారు. ఎట్లాంటి ఆరాధన తెలిసింది? అందరూ రాళ్ళతో కొడతారు. ఈయన ఒక్కడిని కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి రాళ్ళతో కొడుతుంటే నెత్తురు దారులు పడుతుంది. నెత్తురు దారులు పడుతుంటే మొఖాల మీద కూర్చుని ఏం చేస్తున్నాడు తెలుసు? దేవుడిని ఆరాధిస్తున్నాడంట. ఇలా మీరు ఎప్పుడైనా చేయగలుగుతారు? అసలు ఊహించండి. అసలు మీ లైఫ్ లో నెత్తురు దారులు ఎందుకు? ఈ నామములను ప్రార్థించగాక, దేవుణ్ణి ఆరాధించగాక అని రూల్స్ పెట్టారు కొంతమంది. అయితే ఈ శబ్దం అంటున్నాడు, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. నువ్వు ఆరాధిస్తే నేను చంపేస్తావు, చంపుకో. నువ్వు చంపినా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. అలా ఆరాధిస్తేనే నాకు ఆశీర్వాదం అన్నాడు. ఎలా ఆరాధిస్తావు నేను చూస్తా. మేమందరం వచ్చి రాళ్ళతో కొడతావు నిన్ను, అప్పుడు కూడా నువ్వు ఆరాధిస్తావు అంటే అప్పుడు కూడా నేను ఆరాధిస్తా. దెబ్బలు వస్తాయి, మా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒకదాని వస్తానే ఉంటాయి. నువ్వు అదిరిపోయి ఇంట్లో కూర్చుంటే నువ్వు ఆరాధించగలుగుతావా దేవుణ్ణి? ఇంట్లో కూర్చుంటారా దెబ్బలు తగిలితే? నువ్వు ఫలిస్తున్నావు అంటే నీకు దెబ్బలు వస్తాయి. నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు అంటే నీకు దెబ్బలు వస్తాయి. చెట్టును చూస్తే అర్థం కావట్లేదా? చెట్టు పండ్లు పిందెలుగా ఉన్నప్పుడు ఎవరైనా కొడతారా? దాన్ని పూతగా ఉన్నప్పుడు ఎవరైనా కొడతారా? కాయలుగా కనిపచ్చిగా ఉన్నప్పుడు కొడతారా? కానీ అది ఫలిస్తుంది, అది పంటకు వస్తుంది. కాయలు ఎర్రగా రెడ్ కలర్ లో కాయలు వస్తున్నప్పుడు ఒకడు రాయి వేస్తాడు, ఇంకొకటి కర్ర వేస్తాడు, ఒకటి చెయ్యి వేస్తాడు. ఇవి కొడతారా కొట్టరా? చెట్టు ఏడుస్తుందా? కాయలు ఏడుస్తున్నాయా? నువ్వు కొట్టినా నీకు తీయటి పండ్లు వేస్తాయి, నిన్ను నింపుతుంది, సంతోషంతో సమాధానంతో నింపుతుంది. నా దేవుడు అంటున్నాడు, శ్రమలు నిన్ను కొడితే అది నీకు ఆనందమే. హల్లెలూయా. కన్నీళ్ళు వస్తున్నాయా? అది కూడా నీకు ఆనందమే. దుఃఖం వస్తుందా? నీకు ఆనందమే. ఎందుకంటే నువ్వు ఫలించబోతున్నావు. తొందరలో నువ్వు ఏమైపోతున్నావు? దీవెనలు పొందుకోబోతున్నావు. అది నీకు మేలు. మేలా కీడ? బ్లెస్ అక్క ఏం చెప్పింది పాటలో? మేలందా కీడందా? బ్లెస్ అక్క కదా పాట చెప్పింది, అవునా? కన్నీళ్ళే ప్రాణములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశమే చేయి జారినా, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచి
చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుట మానను. ఆరాధనాపను శృతించుట మానను. మాందారా శపను మానేడు ఇక్కడ ఆరాధించడం. రాళ్ళతో కొట్టుకోడు. చచ్చిపోయిందాక నన్ను కొట్టేది. ఈ బాడీ వెళ్ళిపోయిన అమ్మటిని ఎవరు వస్తారు? వాస్తవంగా రాళ్ళతో కొడుతున్నప్పుడు అబ్బా అమ్మ అయ్యా అని అరవాలి, అవునా? కానీ శపను అరవట్లేదంట. శపను ఏం చూస్తున్నాడు తెలుసా? రాళ్ళ దెబ్బలు కాదు, శపను మోకాళ్ళ మీద కూర్చుని అలా ఆరాధిస్తున్న సమయంలో ఆకాశం తెరవబడి సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి చూస్తున్నాడు శపను. రాళ్ళ దెబ్బలు కొట్టలా, వీళ్ళు కొట్టుకుంటున్నారు, నెత్తి కారిపోతుంది. కానీ శపను ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూసి ఆరాధిస్తున్నాడు. నిన్ను కొట్టుకునే వాళ్ళని కొట్టుకొని, నీ మీద నేరాలు మోపే వాళ్ళని నాపుని, నీ మీద నిందలేసే వాళ్ళని ఏది వాళ్ళ వైపు నువ్వు చూడగాక అది నీకు మేలు, నీకు మేలుగా మార్చబడుతుంది. చెట్టుకున్న కాయలన్నీ నువ్వు కొట్టుకున్నా మళ్ళా తన కాలం అనేది ఫలిస్తూనే ఉంటది. హల్లెలూయా. నా కాయలన్నీ వీళ్ళు తినేశారు, గొరాతి గొరగా నేను ఫలిస్తే వీళ్ళు నన్ను కొట్టి నాకున్న ఆశీర్వాదాలన్నీ లాగేస్తున్నారని చెట్టు ఎండిపోయిందా? మరి నువ్వెందుకు చేస్తావు? శ్రమలు వచ్చినప్పుడు నువ్వెందుకు ఆత్మహత్యలు, నువ్వెందుకు విస్తారమైన మరణాలు, నువ్వెందుకు సూసైడ్లు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? చెట్టు ఇట్లా చెట్టు చూస్తే నీకు బుద్ధి రాట్లా? నువ్వు కొడుతున్నావే, నువ్వు కోస్తున్నావే. చెట్టు అనుకుంటుంది పిచ్చోడా, నువ్వు ఎన్ని కోసుకుంటా మళ్ళా కాసుకుంటా. హల్లెలూయా. నువ్వు కూడా చెప్పు, నీ శ్రమలు వచ్చినప్పుడు ఏం మరలా దేవుడు నన్ను లేపుతాడు. నా చెట్టు ఎండిన కూడా ఎండిపోదు, ఎందుకంటే నా దేవుడు నన్ను మరలా బలముతోను శక్తితోను నింపుతాడు. నీటి వద్ద నాటబడిన ఏరు తన కాలం తను ఫలించును. అది ఆకు వాడక తన కాలం ఉన్నది ఫలించును. నువ్వు నీటి వద్ద నాటబడాలి. నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే నీటి వద్ద ఎంతమందిని పండు కోసుకొని నువ్వు ఎప్పుడు ఎండిపోవు, నువ్వు కాస్తానే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? ఎండలో ఉన్నావా, నీళ్ళలో ఉన్నావా? నువ్వు లోకంలో ఉంటే ఎండిపోవచ్చేమో, నువ్వు లోకంలో ఉంటే చచ్చిపోవచ్చేమో. నీ ప్రాబ్లం అలా ఉంటుంది, నీ శ్రమలు అలా ఉంటాయి, నీ కష్టాలు అలా ఉంటాయి. ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు, ఇంక నేను చచ్చిపోతున్నా, వర్షం కదండి నేను చచ్చిపోతున్నాను అంటే నాకైతే మళ్ళీ నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు నేను కూడా అలాగే అనుకున్నాను. నా శ్రమలు, నా దుఃఖం, నా బాధ చూసినప్పుడు అమ్మో మరణమే శాతం అంటే ఈ రోజు నేను నిలబడ్డబట్టి 10 మంది అలా చెప్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే అది మనకి శాశ్వతమైన లైఫ్ కాదు. మనం ఆరిపోకుండా నిలబడితే 1000 దీపాలు మనం వెలిగించగలుగుతాం. గాలికి వానకి పెడుతుపానికి అదురుపోయే జీవితాలుగా మనం ఉండకూడదు. శ్రమలు వస్తే నిప్పుదాం, ఏం పర్లా, వచ్చే వస్తుంది పోయే పోతండి. ఇవాళ నిన్ను దూషించిన వాళ్ళ రేపు నీకు చేతులకి దండం పెట్టేలా దేవుడు నిలుపుతాడు. ఇవాళ నిన్ను తునీకరించిన వాళ్ళ నీ వద్దకు వచ్చేలా దేవుడు నిన్ను నిలుపుతాడు. కాబట్టి అది నువ్వు చూడాలంటే బతకాలి కదా. నోరు లేని చెట్టే ఎన్ని మార్లు అది ఫలించినా, ఎన్ని మార్లు మనం కర్రలతో కొట్టి రాళ్ళతో కొట్టి దాని పండ్లన్నీ దొంగిలించినా అది నో ప్రాబ్లం. ఎందుకంటే నిన్ను అభివృద్ధి పరిచే నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇంకా సమృద్ధిగా కాస్తా. నువ్వు వస్తా ఉంటే రావా? వస్తాయా రావా? మరి వాళ్ళు శ్రమలు పెడతా ఉంటే నీకు ఆశీర్వాదాలు రావా? వస్తాయా రావా? మరి అది మేలాకి రావాలంటే థ్యాంక్స్ చెప్పండి. మీరు ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో, ఎవరైతే మీకు శ్రమలు పడుతున్నారో, అబ్బా నీ థ్యాంక్స్ అబ్బా, నీ వల్ల ఈ రోజు నేను ఇంత గొప్పగా ఎదిగా. హల్లెలూయా. అంటే వాళ్ళు మీకు మిత్రులు అవ్వాలి. అప్పుడు శత్రువులు ఏమైపోవాలంట? అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా శత్రువుని 7 సార్లు క్షమించేదాన్ని పేతురు అడిగితే కాదంటే 77 సార్లు క్షమించు. ఎందుకయ్యా అంటే వాడే నీకు మిత్రుడు. నీ శత్రువు ఏమవుతాడు? మిత్రుడు. ఎందుకు అవుతాడంటే వాడి వల్ల నువ్వు ఫలించగలిగావు, అవునా కదా? ఫలించావంటే ఈ రోజు నువ్వు ఫలించి ఉన్నతమైన స్థానంలో నిలబడ్డావంటే దానికి కారణం నీ శత్రువు. వాడిని పక్కన పల్లి వాళ్ళు ఉండకపోతే నీకు ఆశీర్వాదాలు ఉండవు. అంతేగా? కాబట్టి శత్రువును చూసి తిట్టుకోక అంత అన్న వేరే అప్పుడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎన్ని ఆరాధనలు చెప్పాను ఇప్పటికి? 5. చెప్పును రాళ్ళతో కొట్టినప్పుడు వాళ్ళందరి వైపు చూడకుండా రక్తం కారుతుంది, ప్రాణం చెప్పునుది విడిచిపెడుతున్నాడు. ప్రాణం పోయేటప్పుడు కూడా చెప్పును ఎవరిని చూస్తున్నాడంటే తన గాయాలను చూడకుండా దేవుడిని చూశాడు. హల్లెలూయా. గాయపడిన మీదట ఏమవుతుంది? గాయాలు కట్టగలిగిన దేవుడు నీ పక్షానే ఉంటాడు. కాబట్టి నీ శత్రువు నేను కొడుతున్నా, రక్తం కారిపోతున్నా, నేను భరాయించలేను, నేను తట్టుకోలేదనే ఒక
ఇలాంటి న్యూస్ అంతా కూడా నీ నోటి నుంచి రాలేకుండా అది నాకు బెటరే, అది నాకు మేలే, దీనివల్ల నాకు ఆశీర్వాదమే. ఒకవేళ ఇప్పుడు నీకు ఆశీర్వాదం లేకపోయినా ఇచ్చే కడిస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న కాదు నీకు ఆశీర్వాదం రాకపోయినా ఆయన తెలుసు ఎక్కడి వాడు, తెలుసా తెలీదా? కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఏం చేయాలా? ఆరాధించాలి. ఎలాంటి సమయంలో అంటే మనం అన్ని బాగున్నప్పుడు ఆరాధించడం కాదు. అప్పుడు వచ్చే ఆరాధన పెదవులతో వచ్చింది. అన్ని మనకు బాగుంటే పెదాలతో వచ్చింది ఆరాధన. కన్నీళ్ళతో రాదు, విరిగి నలిగిన హృదయంతో రాదు. నీ మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించలేవు దేవుణ్ణి, ఏదో ఊరక పెదాలతో, అంతేనా? కాబట్టి వీళ్ళని ఎలాంటి సమయంలో దేవుణ్ణి ఆరాధించేలా చేశారంటే, ఒక ఆయన్నేమో కొడుకుని చంపేస్తారన్నాడు. ఆ కొడుకుని చంపేస్తారని మళ్ళీ కొడుకుని బతికించినప్పుడు విరిగి నలిగిన ఆరాధన, చక్కని ఆరాధన చేశాడు. అవునా? తర్వాత ఏం చేశాడు? ఇంకొక ఆయన్నేమో పంటల్లో పరిగెత్తించాడు. శ్రమలు పడకుండా వీళ్ళు ఆరాధించారు దేవుడిని. చెప్పండి, శ్రమలు పడకుండా మనం ఆరాధిస్తామా? వీళ్ళు ఇలా ఎందుకు పరిగెత్తించాడు దేవుడు? అవన్నీ పట్టాకే ఆరాధన వాళ్ళకి తెలిసింది, దేవుడు తెలిసింది. అవునా కదా? 10 రూపాయలు లేనివాడికి బాగా దప్పుకెళ్ళినప్పుడు కదా 10 రూపాయలు తెలిసేది. అవునా కదా? ఎప్పుడు చూసినా నా బ్యాగ్లో కానీ నా ఫోన్లో కానీ 500 ఎంతమంది నేను పెట్టుకుని వెళ్తాను. ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా. మనం ఏం చేసాను తెలుసా? ఫోన్లో ఉండి 20 రూపాయలు ఏదైతే చూడలే, 10 రూపాయలు లేకుండా చీరాల ప్రేయర్కి వెళ్ళాను. అది బైక్ మీద వెళ్తున్నానికి నాకు కొంత దూరం వేలకు బాగా వాటర్ తగ్గిపోతుంది. నేను ఏ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినా వాళ్ళే విపరీతమైన కూల్ డ్రింక్స్, విపరీతమైన కొబ్బరి బాండాలని అవన్నీ ఇవన్నీ వాళ్ళు తెస్తున్నప్పుడు నాకు బోరు పెట్టేది. ఏంటి, ఎన్ని తాగుతాము, కొన్నే తాగుతాం. వాళ్ళ ప్రేమ అంటే పాస్టర్ వస్తు ఒంటికి వెళ్ళవద్దు, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి, నేను ఒంటికి పంపమని చెప్తాను. వాళ్ళ ఒంటికి పంపుతాను, నేను తాగద్దా? ఇప్పుడు 10 ఇళ్ళకు పాస్తాను, 10 ఇళ్ళకు ప్రార్థన చేస్తాను, 10 ఇళ్ళకి తాగలే కదా. అప్పుడేమో నాకు దాని తెలియపోతలేదండి. ఈరోజు నాకు స్వయంగా ఆకలి అవుతుంది, దప్పుకోతుంటే నేను నా బ్యాగు జిప్పు తీసి చూస్తే 10 రూపాయలు కూడా లేవు దాంట్లో. ఇదేంటిరా, నేను ఎప్పుడు 10 రూపాయలు కూడా లేకుండా రాను, ఈరోజు నేను 10 రూపాయలు కూడా లేవనుకున్నా. సరే, నా బండి మీద ఉన్నా నన్ను తీసుకుపోతున్న పిల్లవాడిని అడిగా, అయ్యా ఇక నోరు తెచ్చి మరి అడిగా. నేనైతే అసలు ఎవరిని అడగను. అక్కడ నోరు తెస్తే అయ్యా సోడా తాగుతావు అంటే ఆ పిల్లవాడు అడుగుతాడు, అక్క నా పర్సు ఇంటికాడ మర్చిపోయించాను, నీకు ఆ డబ్బులు నీ బండి ఆపుతాను అంటే 10 రూపాయలు ఇవి ఎప్పుడు తెలిసింది నాకు? అది నాకు దాని విలువ అప్పుడు తెలిసింది. ఇక ఆడకెళ్ళలోనే రోజు నేను వెళ్ళడంతో ముందు కూల్ డ్రింక్స్ పెట్టుకుని వచ్చేవాళ్ళు. నేను మంచి నీళ్ళు ఎత్తారో వస్తుంటే వాళ్ళతో మాట్లాడి సరిపోతుంది. పాస్టర్ గారు మీ జర్నీ బాగుందా, పాస్టర్ గారు మీరు క్షేమంగా వచ్చారు, అరే ఇన్ని మాట్లాడుతున్నారు. వాటర్ తెగ ముందు ఎంతసేపు నేను పెడతారు. ఇక వాటర్ ఛాన్స్ ఇట్లా ఇక అడగదైతే తప్పేదట్లేదు నాకైతే. ఇక నేను అమ్మ మీ అందరికీ నేను సమాధానం ఇస్తాను, తక్కువగా నేను మాట్లాడతా కాసేపు, ముందు నాకు కొన్ని వాటర్ ఇవ్వడం తాగాలి కానీ. హల్లెలూయా. ఇక వాటర్ అడుగుతుంటే వాళ్ళకి ఒక్కసారి షాక్ అయిపోయారు. ఇదేంటి పాస్టర్ గారు వాటర్ అడిగింది, ఒక్కసారి షాక్ అయిపోయి ఒక పక్క ఏమో కూలింగ్ వాటర్ ఎత్తున్నారు, ఇంకో పక్క ఏమో కూల్ డ్రింక్స్ బాటిల్ ఎత్తున్నారు. ఎన్ని తాగుతామమ్మా అప్పుడు? మన మంచిది. ఇక వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారండి కాదండి, మీరు వచ్చినప్పుడల్లా మేము ఏగలాగా కమ్ముకుని మంచి నీళ్ళు కూల్ డ్రింక్ ఎత్తంటే మీరు బాధపడుతున్నారని ఆ ఒక కారణంతో మేము మంచిగా ఇవ్వలేదండి. మీరు వచ్చినాకండి పోయి నాయన ఇంకోసారమ్మా మీరు మంచిగా ఇవ్వండి, ముందు నేను రాడుతుంటే. హల్లెలూయా. అంటే ఏదైనా మనకి ఒక ఇల్లు తెలియాలంటే మనం పెడితేనే తెలిసింది. అవునా? నన్ను దేవుడు ఫస్ట్ ఆడే అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నన్ను సేవకురాలను చేస్తే నాకు శ్రమలు తెలిసేయడం, నాకు కష్టాలు తెలిసేయడం. అసలు నా లైఫ్ ఎలాంటి కష్టాల్లో తీసుకొచ్చాడంటే ఊహించలేని కష్టాలు, భరాయించలేని లైఫ్గా తీసుకొస్తే ఈ రోజు నా సంఘానికి వచ్చే బిడ్డలు ఎమ్మటిని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఓ ఇవన్నీ పడొచ్చినాయి కదా, ఇవన్నీ నేను అనుకొచ్చినాయి కదా. ఎవరైనా వచ్చి చచ్చిపోతుంటే అనిపించాడా, నేను పడ్డదాకా నువ్వు ఎక్కువ పడ్డా, నేను అనుమతించిన దానికన్నా నువ్వు ఎక్కువ అనిపించా. ఇలా నేను వాళ్ళని బలపరుస్తున్నానంటే దేవుడికి అన్ని తెలుసు. మనం ఏ పట్టాల మీద తీసుకుపోతాడో ఆ పట్టాల్లో అన్ని అయిపోయినాక మనల్ని స్థిరపరుస్తాడండి. హల్లెలూయా. కాబట్టి శ్రమలో పడ్డప్పుడే ఆరాధన బాగుంటుంది. శ్రమలు పడండి. ఆ శ్రమలు వస్తున్నాయి అని ఆడవకండి. వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా నీ మేలే. హల్లెలూయా. అది నీ కీడైతే కాదు. మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ముందు శ్రమలు పడాలి. భూమి పండాలంటే ముందు దాన్ని ఏం చేయాలా? దున్నాలా. శిల్పంగా మారాలంటే రాయిని ఏం చేయాలా? చెక్కాల. అవునా? వర్షం కావాలంటే మేఘాన్ని ఏం చేయాలా?
నువ్వు కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే దున్నబడాలా, చెక్కబడాలా, అవునా, ఇరగబడాలా. ఇరగబడ్డప్పుడు, దున్నబడ్డప్పుడు, చెక్కబడ్డప్పుడు నువ్వు ఉన్నతమైన లైఫ్ వచ్చింది. హల్లెలూయా. నువ్వు అలా వాటికి భయపడ్డావు అనుకో, నా కొడుకు ఏమైపోతాడు, నా వాళ్ళు ఏమైపోతాడు, నా మనవులు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతాడు. నేను అంటున్నా, అబ్రహాము తన కుమారుడిని చంపమన్నాడు కానీ దేవుడు చంపేశాడా? చంపలేదు కదా. మరి నీ బిడ్డను ఎలా చంపుతాడు దేవుడు? చంపుతాడా? చంపుడే. కాకపోతే నీకు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అటు వణిగిపోతావు ఆ టైంలో. అబ్రహాము వనకల. హల్లెలూయా. అబ్రహాము వనకల. ఎందుకంటే ఇచ్చింది దేవుడే. ఎవరిచ్చారంట? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చింది దేవుడు తీసుకుంటాడా? తీసుకోడే. తీసుకునేవాడైతే ఎప్పుడో తీసుకునేవాడు. కానీ అనేక గండాల నుంచి నీ బిడ్డలు కాపాడుకుంటూ వస్తున్నాడంటే ఆ బిడ్డ మీద ఆయనకున్న సంకల్పం నీకు అర్థం కావట్లేదా? ఆ బిడ్డ జీవితాన్ని అనేక నిందల్లో, అనేక ఇబ్బందుల్లో అతని జీవితాన్ని ఎక్కడ కూడా ఆగిపోయి కూడా నడిపిస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుడు ఆ బిడ్డకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కాదు ఆ బిడ్డకు తోడై, దేవుడికి తోడై ఉన్నారు. దేవుడు తోడై ఉన్నాడు. శ్రమలు వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధైనను, బాధ అయినను ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధించడం మాత్రం ఆపగాక. ఈ మాటలే నీకు ఆశీర్వాదం, ఈ వాక్యమే నీకు ఆశీర్వాదం. దేవుడు నీతో మాట్లాడటానికే సేవకులు అనే మమ్మల్ని అడ్డం పెట్టుకుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? బలపరుస్తాడు, మాట్లాడతాడు. నీకు ఎక్కడైతే కలెక్ట్ అవుతావో, ఎక్కడైతే నువ్వు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతావో, ఎవరైతే నీకు అర్థమయ్యే రీతిగా బోధించగలుగుతావో వాళ్ళ వద్దకు నేను పంపిస్తాడు. అప్పుడు వాళ్ళ వాక్యానికి నువ్వు కలెక్ట్ అవుతావు. అలా కలెక్ట్ అవ్వకపోతే వాక్యం నీకు అర్థం కాదు. నువ్వేం చేస్తావు? మందిరానికి వెళ్ళావు, దేవుడికి మొక్కున్నాను, ఆ పాస్టర్ చెప్పాను, పాస్టర్ గారికి చెప్పాను, వచ్చేస్తాను. కానీ వాక్యం నీకు అర్థం కదే. నీకు ఆ వాక్యం అర్థమైతేనే కదా నువ్వు ప్రార్థించగలుగుతావు దేవుడిని. ఇప్పుడు దావీదు అబ్రాహాము ప్రార్థించాడంటే ఎంత శ్రమ. ఒక బిడ్డ కత్తితో నరకమంటున్నాడు, సొంత ఏ తండ్రిలో నరుకుతాడా? అలాంటి సమయంలో అబ్రాహాము ఆరాధించాడు. రాజైన దావీదు కూడా అలాగే ఆరాధించాడు. ఇంతమంది ఆరాధన చూస్తున్న నీకు ఒక క్లారిటీ వచ్చింది, మనసులో ఒక నమ్మకం వచ్చింది, ఒక నెమ్మది కలిగింది నీ ప్రాణానికి. అవును కదా, నాదే కష్టం అనుకుంటున్నానండి, నాకన్నా కష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారా లేదా? నీదే గొడవ అనుకుంటే ఎట్లా? నిన్ను మించి గొడవ మోసేవాళ్ళు లేరా? నిన్ను మించి నరకం అనిపించేవాళ్ళు లేరా? నువ్వు ఇలా సజీవుడిగా ఉన్నట్టు దేవుడు కృప. హల్లెలూయా. అది లేని వారు, నశించిపోయే వాళ్ళు ఎంతమందో. అవునా? సరే, మీరు అందరూ నవ్వడానికి నేను ఒక జోక్ చెప్తానండి, వింటారా? ఒక భార్య అంట మారు మనసుకుంది, ఆపరేషన్ తీసుకుందంట. భర్త పొందాలని రోజు భార్యకి ఇష్టం అంట. ఎందుకంటే ఇద్దరు ఒకే ఇదిగా ఉండి బాగుంటుంది కదా. అవునా? ఒకళ్ళు ఒక తీరుగా, ఇంకొకళ్ళు ఇంకో తీరుగా. అంటే ఏమేమో ఈ దారి, ఆయనేమో ఆ దారి. వాళ్ళ కాపురాలు ఎలా ఉంటాయంటే గోదారి. అవునా? గోదావరిగా ఉంటే ఉండవా? పిల్లలకి బాగా అనుభవం అయిపోయింది. తల్లిదండ్రులు ఒక జీవితాలు చూసి పిల్లలకు బాగా అనుభవం అయిపోయింది. బాగా కదమ్మా అనుభవం అయిపోయింది. అలా ఏ దారి గోదావరిగా ఉన్న జీవితాల గురించి నేను బాగా చెప్తాను. భార్య రక్షింపబడింది, భర్త మారాలని కోరుకుంటుంది. ప్రతిరోజు భర్త మారాలని ప్రార్థన చేస్తా. ఒకరోజు ఏం చేసిందంటే దైవ సేవకుడు వద్దకి భర్తను బలవంతంగా తీసుకెళ్ళి పాస్టర్ గారి వద్దకి తీసుకుపోయినప్పుడు పాస్టర్ గారు అడుగుతున్నారంట, అయ్యా నీ భార్య రోజు కన్నీటితో ప్రార్థన చేస్తుంది కదా, మరి ఆ కొరకైనా నువ్వు మారచ్చు కదా, దేవుడి కొరకు కాకపోయినా నీ భార్య కొరకైనా. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే భర్త భార్యని ప్రేమించాలి అని ఉంది, భార్య భర్తకి లోపడాలని ఉంది. అవునా? అలా ఉంది కదా అయ్యా అంటే, సరే నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి నువ్వు ఆన్సర్ చెప్తే అలాగే నా భార్య మాట నేను వింటాను అన్నాడంట భర్త. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఈ భూమి మీద చెట్లన్నీ సృష్టించింది ఎవరు అన్నాడంట. ఎవరు సృష్టించారు? దేవుడా మనసులా? సృష్టించింది దేవుడే కదా అన్నాడంట. అవునయ్యా అన్నాడంట. రెండోది, బలిపాలు తాగుతున్నాగా, ఎవరన్నా మనకి అడ్డం పెడుతున్నారంటే, లేదు పొలమే కదయ్యా తాగాలి, దేవుడిచ్చినాయి. అయితే బలిపాలు దేవుడిచ్చినవి అయితే, చెట్లన్నీ దేవుడిస్తే, మరి తాటి చెట్టు ఎవరు ఇచ్చారు? తాటి చెట్టు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మరి తాటి చెట్టుకు వచ్చే పాలు తాగితే తప్పేందయ్యా, నా పిల్లలు తాగట్టుంది. తాటి చెట్టుకు వచ్చే పాలు తాగితే తప్పేంది? ఎవరు తాగద్దని చెప్తున్నారు? నా పిల్లలు తాగద్దంటుంది. ఇక దేవుడు ఇచ్చిందే, నేను కొత్తది తెచ్చుకున్నానా? కొత్తది క్రియేట్ చేసేనా? లేదు కదా.
దేవుడిచ్చి తాగతందయ్యా. దైవ సేవకుడికి ఎంత సెటారీ వేస్తున్నాడో చూడండి. మళ్ళీ అంటున్నాడంట, ఈత చెట్టు ఇచ్చింది ఎవరు? ఈత చెట్టు కూడా పాలు వస్తాయి కదా, వస్తాయా? మరి ఈత పాలు తాగుతుంటే నా పిల్ల వద్దని తింటయ్యా, అది తప్పని తింటయ్యా. ఈ రెండు క్వశ్చన్కి నువ్వు సమాధానం ఇస్తే నేను అలాగే నా భార్య చెప్పినట్టు రక్షణ మారు మనసు పొందుతానంటే అప్పుడు దైవ సేవకుడు అంట, నీకే తెలియజేయాలంటే ఆత్మతో నింపబడి దేవుడు వాక్యం బోధించే మాకెన్నుంటి ఉండవా? అందరికీ సమాధానం ఇవ్వగలిగిన దేవుడు మమ్మల్ని నిలబడితేనే నిలబడతాం, కాకపోతే నిలబడి మీకు 10 మందిని కూర్చోబెట్టి మీకు వాక్యం బోధించగలుగుతామా? అయితే ఇప్పుడు దైవ సేవకుడు అంటాడంట, అయ్యో నువ్వు 2 చెట్లు పాలే తాగావు, ఇంకో చెట్టు పాలు ఇంకా బాగా చిక్కగా ఉంటాయి అని చెప్పాడంట. ఇంకో చెట్టు ఉందా? నాకు తెలియదు. అంటే గన్నేరు చెట్టు కూడా దేవుడే వేస్తాడు. ఇక గన్నేరు పాలు ఇంకా చిక్కగా ఉంటాయి. ఏం చెట్టు అది? మరి 2 పాలు తాగినవాడు 3వ చెట్టు పాలు కూడా తాగాలి కదా, తాగాలి కదా, అది కూడా దేవుడే కదా వేస్తుంది. దైవ సేవకుడు చెప్పాడంట, ఆ చెట్టు పాలు తాగే బలవాడు 5 సావునా, మరి ఈ తాగితే సావా? వ్యతిరేకమైన సమాధానాలు ఇవ్వకూడదు దైవ సేవకుడు. 2 చెట్లు దేవుడు వేసాడంటే మరి 3వ చెట్టు కూడా దేవుడు వేసాడు. ఎందుకు వేసాడు? కొన్ని తాగమని చూపించాడు, కొన్ని వద్దని చూపించాడు. అవునా? నువ్వు ఫ్లైట్ ఎక్కేటప్పుడు కొన్ని వద్దంటారు. ఏంటి? కత్తిరి కానీ, లైటర్ కానీ, ఇలాంటి వస్తువులు, షాకులు కానీ, పడవలు కానీ మీ వద్ద ఉంటే తీసేయండి అంటారు. ఎందుకంటే అవి ప్రమాదం, ఫ్లైట్ లో ఉండకూడదు. అవి తీసేయమంటే నువ్వు ఆధార్ కార్డు వేస్తా, పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళేసేలేవు అనుకో, పైకి పోయినా ఇస్తుంది నువ్వు తగ్గ ఓకేరా. తీసేయమనిగా తీసేయాలి, అతిగా తీసేయగలక. వద్దని ఉంచుకోవడం మనల్ని అలవాటు, తీసేయమని తీసేయాలి. హల్లెలూయా. క్వశ్చన్స్ చేయకూడదు, ఎందుకంటే దైవ సేవకులు ఇక్కడ ఆన్సర్స్ ఎక్కువ ఉంటాయి. హల్లెలూయా. ఉండవా? పిచ్చోళ్ళ కాలని క్వశ్చన్ ఉంటే దైవ ఆత్మతో నింపబడి దివారాత్రులని ఇక్కడ ప్రార్థన చేస్తూ దేవుడితో సహవాసం కలిగి మాట్లాడేది ఉండాలి. ఉండవా? కాబట్టి క్వశ్చన్స్ వేసే ముందు ఆన్సర్ ఎవరికి పోతున్నారు, ఎవరి వద్ద నుంచి రాబోతుందని తెలిసేయాలి. కాబట్టి ఎన్ని ప్రార్థనలు మీకు చూపించారంటే 5 ప్రార్థనలు. ఆ రోజు లాస్ట్గా చూపిస్తాను, కానీ ఆరాధన అయిపోయినాకే చెప్తాను. టైం చూడడం ఒకసారి అమ్మ ఇట్లా వాక్యం ఆపేసి ఆరాధన చేసుకున్నాక 6వ ఒక ఆరాధన కూడా మీకు నేను చూపిస్తాను. 6వ వాళ్ళు ఎవరు ఆరాధించారని. మీరు ఈ ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. బాగలేని వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి.